ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఇన్నేళ్ళ మీరు పుట్టి ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అనిపించలా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్కూల్ డేస్లో అప్పుడప్పుడు ఫ్యూ టైమ్స్ స్పెషల్గా నాకు మ్యాథ్స్లో ఫస్ట్ రావాలని నిజంగా వచ్చిందండి పూజ చేస్తే. అంటే ఏంటంటే నాది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండి. అది ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, సెకండ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్. ఓకే. స్పెషల్ ఇంగ్లీష్ పిల్లలు ఉండేవాళ్ళు మా స్కూల్లో, వాళ్ళేమో ఇంగ్లీష్ చేసేవాళ్ళు. సో తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ 60-65 వస్తాయండి. స్పెషల్ ఇంగ్లీష్లో 75-80 వస్తాయి. సో వాళ్ళకి అక్కడ 15 మార్కులు అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత హిందీ, మనకేమో హిందీ బాగా రాదు. పైగా మా నాన్నగారేమో ఇంపోజిషన్ ఆఫ్ హిందీకి వ్యతిరేకులు. ఓకే. చక్రవర్తి రాజగోపాలాచారి గారి ఇన్స్పిరేషన్ ఆయనకి. సో ఒక జాతి మీద, ఒక కమ్యూనిటీ మీద ఒక భాషని రుద్దటం అన్నది తప్పు. కాబట్టి హిందీ ఇంపోజిషన్ ఉండకూడదు. ఓకే. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమానికి చక్రవర్తి రాజగోపాలాచారి, రాజాజీ గారి స్టాన్స్ వాజ్ ఫండమెంటల్. ఆయన ఇన్స్పిరేషన్తోనే కదా మీ పేరు కూడా రాజాజీ, నా పేర్లో కూడా పెట్టారు. చూశాను సార్ మీదని. ఓ పక్కన పెరియార్ గారి యాజిటేషన్ నడుస్తూ ఉన్నాయి. రాజాజీ గారిది యాజిటేషనిస్ట్ కాదు, ఆయన భావాలు. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్స్ ఆఫ్ ఇండియా ఎవర్ ఇన్ దట్ లాస్ట్ సెంచరీ. సో ఆయన మాటలు అవి మా నాన్నగారి లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో హిందీ ఏంటి, నేర్పించటం ఏంటి, అవును కదా హిందీ ఏంటి, మనం ఎందుకు నేర్చుకోవాలో నేను హిందీ క్లాస్లో అనుకోవటం. సో హిందీలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు. అందరికీ 80 వస్తేనో 70 వస్తేనో నాకు ఇంకో 10 మార్కులు తగ్గాయి. అక్కడ స్పెషల్ ఇంగ్లీష్లో 15 మార్కులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ హిందీలో కూడా 15 వాళ్ళ మదర్ టంగ్ అది వాళ్ళు వస్తున్నాయి. ఈ 25 మార్కులు డిఫరెన్స్ ఉంది మనకి. ఇక లెక్కల్లోనే మనం ఇది చేయాలి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించేస్తే ఈ 20 మార్కులు ఇచ్చేస్తాడేమో ఆయన అని సీరియస్గా 8th క్లాస్లో బాగా ప్రార్థన చేసేస్తే ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చేసిందండి. అట్లా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అనిపించలేదు నెవర్ దేవుడు లేడు అని అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అష్టోత్తరాలు, సహస్రాలు, ఖడ్గమాలు ఇవన్నీ పుట్టాయి. అప్పుడు మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు. అసలు దేవుడే లేడనుకుంటే వీటన్నింటికీ అర్థం లేదుగా. నాకు పెద్ద క్వశ్చన్ అసలు అర్థం కాని విషయం అదే. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఎన్నో సహస్రాలు, అష్టోత్తరాలు, అవతారాలు, వాటికి ప్రూఫ్లు ఇన్ని కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు అసలు దేవుడే లేడని ఎలా నమ్ముతారు మీరు? మీరు అన్నీ కరెక్టే అండి, కానీ ప్రూఫ్లు మట్టుకు లేవండి. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు పికప్ ఎ క్వారల్ విత్ యూ. దే హ్యావ్ వాల్యూ అండి. ద వాల్యూ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రిలీజన్ అండ్ ఇన్ లిటరేచర్. వాటికి లిటరరీ వాల్యూ ఉంది, ట్రూత్ వాల్యూ లేదు. ఓకే. ఇప్పుడు మనిషి యొక్క ప్రయాణంలో ద పర్స్యూట్ ఆఫ్ ద డివైన్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ జర్నీ. కేవలం ఇక్కడే కాదు కదా, ఈజిప్ట్లో జరిగింది, గ్రీసు సివిలైజేషన్లో జరిగింది, యూరోప్లో జరిగింది, విత్ ఇన్ క్రిస్టియానిటీ జరిగింది, అవుట్ సైడ్ క్రిస్టియానిటీ జరిగింది. రెడ్ ఇండియన్స్ ఎవరినైతే మనం అంటామో రెడ్ ఇండియన్స్ అని వాళ్ళ దగ్గర జరిగింది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోఫిస్టికేషన్. ఓకే. భక్తి లిటరేచర్ అవ్వచ్చు, ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ అవ్వచ్చు, కానీ దానికి ట్రూత్ వాల్యూ ఉన్నది అని నేను నమ్మను. దీస్ ఆర్ ఆల్ అటెంప్ట్స్ టు పర్స్యూ. టుడే ద టూల్ ఆఫ్ పర్స్యూట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సైన్స్, నాట్ ఇన్ పోయట్రీ. ఒక గొప్ప హిస్టోరియన్ అంటారనమాట, it all starts in poetry and then goes on to become philosophy and finally it becomes science అని. సో మీరు పాతకాలపు లిటరేచర్ తీసుకుంటే అది పోయట్రీ లెవెల్లో ఉంది. వాటిల్లో కొన్ని ఉపనిషత్తులు లాంటి వాటిల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఫిలాసఫీ. బట్ ఫిలాసఫీ కెనాట్ లే క్లెయిమ్ టు ట్రూత్. వెన్ దిస్ ఫిలాసఫీ బికమ్స్ సైన్స్, then you can come to the truth. Philosophy అంటే
డార్క్గా ఉన్న ఒక హ్యూమన్ సిచ్యువేషన్లో అది ఎలా ఉంటుంది అన్న ఆలోచన, అది మొరాలిటీ కావచ్చు, నేచర్ ఆఫ్ రియాలిటీ కావచ్చు. అండ్ వెన్ నాలెడ్జ్ కమ్స్, philosophy is not needed anymore. Philosophy is replaced by knowledge. మీకున్న మెంటల్ సాచురేషన్ పాయింట్కి సినిమాని చూస్తారా మీరు అసలు? ఒకప్పుడు నేను సినిమా రివ్యూస్ రాసేవాడినండి. అవునా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో? ఇప్పుడు చాలా తక్కువ అండి. రీసెంట్గా లాస్ట్ మీ మూవీ ఏది? రీసెంట్ చూసిన మూవీ? మా బాబును నా వైఫ్ ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరు కలిసి జాంబీ సినిమాలు అవి చూస్తూ ఉంటారు. అట్లా నేను మా ఇంట్లో సినిమాలు ప్లే అవటం చూశాను, కానీ ఐ నెవర్ సాట్ డౌన్ టు వాచ్. ఓకే. నిజానికి దీనికి ఎవరు మీనింగ్ చూడకూడదు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. నేను చూసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ తెలుగులో ఓకే. సినిమా హాల్కి వెళ్ళి చూసినవి 2 పవన్ కళ్యాణ్ సినిమాలు. మీరు అని ఫ్యాన్ అని చెప్పుకోవచ్చా? లేదండి, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ యాక్టర్. ఓకే. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పొలిటికల్ అంబిషన్స్. కానీ చూసినవి అవి. ఓకే. ఒకసారి ఊరెళ్తే అత్తారింటికి దారేది సినిమాకి అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను. ఓకే. అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా నంబర్ 1 అది చూశాను. ఇవే నేను చాలా తక్కువ సినిమాలు చూడటం. నిజానికి సినిమా చూడటం నేను మానేసిన కారణం లైన్లో నుంచుని టికెట్ కొనుక్కోవాలి అన్న కారణంగా నేను వెళ్ళలేదు. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అక్కడ లైన్లో నుంచుంటే ఒక గుర్ఖా వచ్చి కర్ర పట్టుకుని నువ్వు ఇట్లా నుంచో అట్లా నుంచో అని డైరెక్ట్ చేస్తూ ఉంటే ఐ డి నాట్ రిలిష్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడంటే మీరు నెట్లోనే బుక్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో నెట్లో బుక్ చేసుకోవక్కర్లా, నెట్లో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు సినిమా. దట్స్ ట్రూ. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండవచ్చు. కానీ నేను చూడలేదంటాం నిజమే, కానీ అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ సినిమాలు చూస్తూ ఉంటాను. ఐఎమ్ టికిల్డ్ బై బ్రహ్మానందం గారి కామెడీ. అవునా? ఐఎమ్ టికిల్డ్ బై ఇట్. అప్పుడప్పుడు కొన్ని డిస్టేస్ట్ఫుల్గా ఉంటాయి, కానీ ఓవరాల్ దే మేక్ మీ లాఫ్. బ్రహ్మానందం గారి హ్యూమర్ ఐ ఎంజాయ్ అండి, ఆర్ హిజ్ యాక్టింగ్. అంటే స్లాప్ స్టిక్ కానీ బాడీ షేమింగ్ చేయనివి కూడా ఇంటెలిజెంట్ అండ్ ఫన్నీ డైలాగ్స్తో ఉన్నాయి, కొన్ని ఉంటాయండి. దట్ అపీల్స్ టు మీ. బట్ ఓవరాల్ ఐఎమ్ అంటే నాకు సినిమా అది ఇంట్రెస్టే ఉంది. నేను ఐ హ్యావ్ బీన్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూరోపియన్ సినిమా, జర్మన్ అండ్ ఫ్రెంచ్. సో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్కి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ రివ్యూస్. నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్ని. చాలా దూరం వెళ్ళి సారథి స్టూడియోస్లో ప్రతి వారము కొరియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్. మీరు లేనిది ఎక్కడని అడగండి. అంటే సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్, హౌ టు టెల్ ఎ స్టోరీ అండి. వాట్ ఈజ్ సినిమా? ఇట్స్ హౌ టు టెల్ ఎ స్టోరీ. అది చక్కగా ఎవరు చెప్తారు అన్నది వెతుక్కుంటూ ఉంటాం. బికాజ్ స్టోరీ ఈజ్ ఎంటర్టైనింగ్, సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఎన్నోబ్లింగ్. మనం కథ విని ఆ హాల్ బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా బయటకు వస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ని వెతుక్కుంటూ సినిమాని కూడా నేను దాని పట్ల అట్రాక్ట్ అయ్యి చూడటం అనేది చేసేవాడిని. తర్వాత ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ వాజ్ మై స్టూడెంట్, ఫ్రెంచ్ స్టూడెంట్. అదేంటి నువ్వు రాయచ్చుగా మాకు రివ్యూస్ అని అన్నాడు. సరేలే రాస్తానని ఐ డిడ్. నీకు జర్మన్ వచ్చు కదా, జర్మన్ సినిమాలు ఎందుకు రివ్యూ చేయవు అని అన్నాడు. సో ఫాస్బిండర్ ఫిల్మ్స్, విమ్ వెండర్ ఫిల్మ్స్, అన్ని రకాలు. వెన్ వీ యూస్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ దీస్ ఫిల్మ్ రిట్రోస్పెక్టివ్స్, ఆ సినిమాటోగ్రఫీ ఏంటి, ఆ ఫిల్మోగ్రఫీ ఏంటి, వీటన్ని మీద దృష్టి పెట్టి ఐ వుడ్ డూ సమ్ అన్ప్రొఫెషనల్ బట్ ఇంట్రెస్టెడ్ రివ్యూస్ ఆఫ్ దీస్ థింగ్స్. మనకేం పెద్ద వచ్చేం కాదు, కాకపోతే భాష వచ్చు కాబట్టి బెటర్ యాక్సెస్ టు దిస్ ఫిల్మోగ్రఫీ. అలా అనమాట. ఈ ఎక్స్పోజ్ అయినాక స్పెషల్లీ ఇరానియన్ అండ్ కొరియన్ ఫిల్మ్స్ అవి చూసినాక ఇండియన్ ఫిల్మ్స్, స్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో నేను చూడటం మానేశాను. అంటే వెళ్ళి దెబ్బలు తింటాం దేనికి? దే ఆర్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్లీ డన్. ఆర్ట్లో ఉండాల్సిన సోఫిస్టికేషన్ సినిమాలో కనపట్లేదు. ఎందుకనంటే దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఆడియన్సెస్.
ఎక్కువ మంది టికెట్లు కొనడానికి ఎవరు వస్తారు అని అనుకుని వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అని వీళ్ళు ఇమాజిన్ చేసుకుని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. సో దాంట్లో నేను లేనట్టే సినిమాల్లో. దట్స్ హౌ ఇట్ ఈస్. ఇన్నేళ్ళ మీరు పుట్టి ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడు అనిపించలా భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదా? స్కూల్ డేస్లో అప్పుడప్పుడు ఫ్యూ టైమ్స్ స్పెషల్గా నాకు మ్యాథ్స్లో ఫస్ట్ రావాలని నిజంగా వచ్చిందండి పూజ చేస్తే. అంటే ఏంటంటే నాది తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ అండి. అది ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, సెకండ్ లాంగ్వేజ్ ఇన్ స్కూల్. ఓకే. స్పెషల్ ఇంగ్లీష్ పిల్లలు ఉండేవాళ్ళు మా స్కూల్లో. వాళ్ళేమో ఇంగ్లీష్ చేసేవాళ్ళు. సో తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ 60-65 వస్తాయండి. స్పెషల్ ఇంగ్లీష్లో 75-80 వస్తాయి. సో వాళ్ళకి అక్కడ 15 మార్కులు అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత హిందీ, మనకేమో హిందీ బాగా రాదు. పైగా మా నాన్నగారేమో ఇంపోజిషన్ ఆఫ్ హిందీకి వ్యతిరేకులు. ఓకే. చక్రవర్తి రాజగోపాలాచారి గారి ఇన్స్పిరేషన్ ఆయనకి. సో ఒక జాతి మీద, ఒక కమ్యూనిటీ మీద ఒక భాషని రుద్దటం అన్నది తప్పు. కాబట్టి హిందీ ఇంపోజిషన్ ఉండకూడదు. ఓకే. తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా చేసిన ఉద్యమానికి చక్రవర్తి రాజగోపాలాచారి రాజాజీ గారి స్టాన్స్ వాజ్ ఫండమెంటల్. ఆయన ఇన్స్పిరేషన్తోనే కదా మీ పేరు కూడా రాజాజీ నా పేర్లో కూడా పెట్టారు. చూశాను సార్ మీదని. ఓ పక్కన పెరియార్ గారి యాజిటేషన్ నడుస్తూ ఉన్నాయి. రాజాజీ గారిది యాజిటేషనిస్ట్ కాదు, ఆయన భావాలు. హీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మైండ్స్ ఆఫ్ ఇండియా ఎవర్ ఇన్ దట్ లాస్ట్ సెంచరీ. సో ఆయన మాటలు అవి మా నాన్నగారి లైఫ్లో ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో హిందీ ఏంటి నేర్పించటం ఏంటి, అవును కదా హిందీ ఏంటి మనం ఎందుకు నేర్చుకోవాలో నేను హిందీ క్లాస్లో అనుకోవటం. సో హిందీలో ఎక్కువ మార్కులు వచ్చాయి కాదు. అందరికీ 80 వస్తేనో 70 వస్తేనో నాకు ఇంకో 10 మార్కులు తగ్గాయి. అక్కడ స్పెషల్ ఇంగ్లీష్లో 15 మార్కులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ హిందీలో కూడా 15 వాళ్ళ మదర్ టంగ్ అది వాళ్ళు వస్తున్నాయి. ఈ 25 మార్కులు డిఫరెన్స్ ఉంది మనకి. ఇక లెక్కల్లోనే మనం ఇది చేయాలి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించేస్తే ఈ 20 మార్కులు ఇచ్చేస్తాడేమో ఆయన అని సీరియస్గా 8th క్లాస్లో బాగా ప్రార్థన చేసేస్తే ఫస్ట్ ర్యాంక్ నాకు వచ్చేసిందండి. అట్లా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు అనిపించలేదు నెవర్ దేవుడు లేడు అని అనుకుంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అష్టోత్తరాలు, సహస్రాలు, ఖడ్గమాలు ఇవన్నీ పుట్టాయి. అప్పుడు మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు. అసలు దేవుడే లేడనుకుంటే వీటన్నింటికీ అర్థం లేదుగా. నాకు పెద్ద క్వశ్చన్ అసలు అర్థం కాని విషయం అదే. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ఎన్నో సహస్రాలు, అష్టోత్తరాలు, అవతారాలు, వాటికి ప్రూఫ్లు ఇన్ని కళ్ళ ముందు మనకు కనిపిస్తున్నప్పుడు అసలు దేవుడే లేడని ఎలా నమ్ముతారు మీరు? మీరు అన్నీ కరెక్టే అండి, కానీ ప్రూఫ్లు మట్టుకు లేవండి. ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు పికప్ ఎ క్వారల్ విత్ యూ. దే హ్యావ్ వాల్యూ అండి. ద వాల్యూ ఈజ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ రిలీజన్ అండ్ ఇన్ లిటరేచర్. వాటికి లిటరరీ వాల్యూ ఉంది, ట్రూత్ వాల్యూ లేదు. ఓకే. ఇప్పుడు మనిషి యొక్క ప్రయాణంలో ద పర్స్యూట్ ఆఫ్ ద డివైన్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ జర్నీ. కేవలం ఇక్కడే కాదు కదా, ఈజిప్ట్లో జరిగింది, గ్రీసు సివిలైజేషన్లో జరిగింది, యూరోప్లో జరిగింది, విత్ ఇన్ క్రిస్టియానిటీ జరిగింది, అవుట్ సైడ్ క్రిస్టియానిటీ జరిగింది. రెడ్ ఇండియన్స్ ఎవరినైతే మనం అంటామో రెడ్ ఇండియన్స్ అని వాళ్ళ దగ్గర జరిగింది. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సోఫిస్టికేషన్. ఓకే. భక్తి లిటరేచర్ అవ్వచ్చు, ఫిలసాఫికల్ స్పెక్యులేషన్ అవ్వచ్చు, కానీ దానికి ట్రూత్ వాల్యూ ఉన్నది అని నేను నమ్మను. దీస్ ఆర్ ఆల్ అటెంప్ట్స్ టు పర్స్యూ. టుడే ద టూల్ ఆఫ్ పర్స్యూట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సైన్స్, నాట్ ఇన్ పోయట్రీ. ఒక గొప్ప హిస్టోరియన్ అంటారనమాట, it all starts in poetry and then goes on to become philosophy and finally it becomes science అని. సో మీరు పాతకాలపు లిటరేచర్ తీసుకుంటే అది పోయట్రీ లెవెల్లో ఉంది. వాటిల్లో కొన్ని ఉపనిషత్తులు లాంటి వాటిల్లో ఇట్ హ్యాస్ బికమ్ ఫిలాసఫీ. బట్ ఫిలాసఫీ కెనాట్ లే క్లెయిమ్ టు ట్రూత్. When this philosophy becomes science,
దెన్ యూ కెన్ కమ్ టు ద ట్రూత్. ఫిలాసఫీ అంటే డార్క్గా ఉన్న ఒక హ్యూమన్ సిచ్యువేషన్లో అది ఎలా ఉంటుంది అన్న ఆలోచన. అది మొరాలిటీ కావచ్చు, నేచర్ ఆఫ్ రియాలిటీ కావచ్చు. అండ్ వెన్ నాలెడ్జ్ కమ్స్, philosophy is not needed anymore. Philosophy is replaced by knowledge. మీకున్న మెంటల్ సాచురేషన్ పాయింట్కి సినిమాని చూస్తారా మీరు అసలు? ఒకప్పుడు నేను సినిమా రివ్యూస్ రాసేవాడినండి. అవునా? ఇప్పుడు పరిస్థితి ఏమిటో? ఇప్పుడు చాలా తక్కువ అండి. రీసెంట్గా లాస్ట్ మీ మూవీ ఏది? రీసెంట్ చూసిన మూవీ? మా బాబును నా వైఫ్ ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరు కలిసి జాంబీ సినిమాలు అవి చూస్తూ ఉంటారు. అట్లా నేను మా ఇంట్లో సినిమాలు ప్లే అవటం చూశాను, కానీ ఐ నెవర్ సాట్ డౌన్ టు వాచ్. ఓకే. నిజానికి దీనికి ఎవరు మీనింగ్ చూడకూడదు, మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే. నేను చూసిన లాస్ట్ 2 ఫిల్మ్స్ తెలుగులో ఓకే. సినిమా హాల్కి వెళ్ళి చూసినవి 2 పవన్ కళ్యాణ్ సినిమాలు. మీరు అని ఫ్యాన్ అని చెప్పుకోవచ్చా? లేదండి, ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎనీ ఫిల్మ్ యాక్టర్. ఓకే. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్స్ ఆర్ పొలిటికల్ అంబిషన్స్. కానీ చూసినవి అవి. ఓకే. ఒకసారి ఊరెళ్తే అత్తారింటికి దారేది సినిమాకి అందరూ వెళ్తుంటే నేను వెళ్ళాను. ఓకే. అంతకుముందు గబ్బర్ సింగ్ సినిమా నంబర్ 1 అది చూశాను. ఇవే నేను చాలా తక్కువ సినిమాలు చూడటం. నిజానికి సినిమా చూడటం నేను మానేసిన కారణం లైన్లో నుంచుని టికెట్ కొనుక్కోవాలి అన్న కారణంగా నేను వెళ్ళలేదు. ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా అక్కడ లైన్లో నుంచుంటే ఒక గుర్ఖా వచ్చి కర్ర పట్టుకుని నువ్వు ఇట్లా నుంచో అట్లా నుంచో అని డైరెక్ట్ చేస్తూ ఉంటే ఐ డి నాట్ రిలిష్ దట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడంటే మీరు నెట్లోనే బుక్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో నెట్లో బుక్ చేసుకోవక్కర్లా, నెట్లో ఇంట్లోకి తెచ్చుకోవచ్చు సినిమా. దట్స్ ట్రూ. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండవచ్చు. కానీ నేను చూడలేదంటాం నిజమే, కానీ అప్పుడప్పుడు ఎక్స్ట్రాక్ట్స్ సినిమాలు చూస్తూ ఉంటాను. ఐఎమ్ టికిల్డ్ బై బ్రహ్మానందం గారి కామెడీ. అవునా? ఐఎమ్ టికిల్డ్ బై ఇట్. అప్పుడప్పుడు కొన్ని డిస్టేస్ట్ఫుల్గా ఉంటాయి, కానీ ఓవరాల్ దే మేక్ మీ లాఫ్. బ్రహ్మానందం గారి హ్యూమర్ ఐ ఎంజాయ్ అండి, ఆర్ హిజ్ యాక్టింగ్. అంటే స్లాప్ స్టిక్ కానీ బాడీ షేమింగ్ చేయనివి కూడా ఇంటెలిజెంట్ అండ్ ఫన్నీ డైలాగ్స్తో ఉన్నాయి, కొన్ని ఉంటాయండి. దట్ అపీల్స్ టు మీ. బట్ ఓవరాల్ ఐఎమ్ అంటే నాకు సినిమా అది ఇంట్రెస్టే ఉంది. నేను ఐ హ్యావ్ బీన్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూరోపియన్ సినిమా, జర్మన్ అండ్ ఫ్రెంచ్. సో నేను ఇండియన్ ఎక్స్ప్రెస్కి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు రైట్ రివ్యూస్. నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ మెంబర్ని. చాలా దూరం వెళ్ళి సారథి స్టూడియోస్లో ప్రతి వారము కొరియన్ ఫిల్మ్స్, ఇరానియన్ ఫిల్మ్స్. మీరు లేనిది ఎక్కడని అడగండి. అంటే సినిమా యాజ్ అన్ ఆర్ట్ ఫామ్, హౌ టు టెల్ ఎ స్టోరీ అండి. వాట్ ఈజ్ సినిమా? ఇట్స్ హౌ టు టెల్ ఎ స్టోరీ. అది చక్కగా ఎవరు చెప్తారు అన్నది వెతుక్కుంటూ ఉంటాం. బికాజ్ స్టోరీ ఈజ్ ఎంటర్టైనింగ్, సమ్ టైమ్స్ ఇట్ ఈజ్ ఎన్నోబ్లింగ్. మనం కథ విని ఆ హాల్ బయటకు వచ్చేటప్పుడు డిఫరెంట్గా బయటకు వస్తాం. సో ఆ ఎక్స్పీరియన్స్ని వెతుక్కుంటూ సినిమాని కూడా నేను దాని పట్ల అట్రాక్ట్ అయ్యి చూడటం అనేది చేసేవాడిని. తర్వాత ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ వాజ్ మై స్టూడెంట్, ఫ్రెంచ్ స్టూడెంట్. అదేంటి నువ్వు రాయచ్చుగా మాకు రివ్యూస్ అని అన్నాడు. సరేలే రాస్తానని ఐ డిడ్. నీకు జర్మన్ వచ్చు కదా, జర్మన్ సినిమాలు ఎందుకు రివ్యూ చేయవు అని అన్నాడు. సో ఫాస్బిండర్ ఫిల్మ్స్, విమ్ వెండర్ ఫిల్మ్స్, అన్ని రకాలు. వెన్ వీ యూస్ టు ఆర్గనైజ్ సమ్ ఆఫ్ దీస్ ఫిల్మ్ రిట్రోస్పెక్టివ్స్, ఆ సినిమాటోగ్రఫీ ఏంటి, ఆ ఫిల్మోగ్రఫీ ఏంటి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఐ వుడ్ డూ సమ్ అన్ప్రొఫెషనల్ బట్ ఇంట్రెస్టెడ్ రివ్యూస్ ఆఫ్ దీస్ థింగ్స్. మనకేం పెద్ద వచ్చేం కాదు, కాకపోతే భాష వచ్చు కాబట్టి బెటర్ యాక్సెస్ టు దిస్ ఫిల్మోగ్రఫీ. అలా అనమాట. ఈ ఎక్స్పోజ్ అయినాక స్పెషల్లీ ఇరానియన్ అండ్ కొరియన్ ఫిల్మ్స్ అవి చూసినాక ఇండియన్ ఫిల్మ్స్, స్పెషల్లీ తెలుగు ఫిల్మ్స్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో నేను చూడటం మానేశాను. అంటే వెళ్ళి దెబ్బలు తింటాం దేనికి? దే ఆర్ వెరీ వెరీ ఇమ్మెచ్యూర్లీ డన్. ఆర్ట్లో ఉండాల్సిన సోఫిస్టికేషన్ సినిమాలో కనపట్లేదు. ఎందుకనంటే
దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ సోఫిస్టికేటెడ్ ఆడియన్సెస్. ఎక్కువ మంది టికెట్లు కొనడానికి ఎవరు వస్తారు అని అనుకుని వాళ్ళు ఇది కోరుకుంటున్నారు అని వీళ్ళు ఇమాజిన్ చేసుకుని దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్. సో దాంట్లో నేను లేనట్టే సినిమాల్లో. దట్స్ హౌ ఇట్ ఈస్.